పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం బీటలు పారుతుంది. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులు చేసింది. ఈసారి ఖోష్ అలాగే గోరుక్లలోని డ్రోన్ రాడార్ సైట్లనే లక్ష్యంగా అమెరికా మెరుపు దాడులు చేసింది. అటు ఇరాన్ సైతం దాడులు కంటిన్యూ చేస్తుంది. కువైట్ లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ సైతం ఎదురు దాడులకు దిగుతుంది. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అటు నిన్న గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర జలాల్లో అమెరికా సైన్యం ఓ కార్గో నౌకపై క్షిపణి దాడి చేసింది. ఇరాన్ పై అమలు చేస్తున్న నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ఆ దేశ పోర్టు వైపు వెళ్తున్న ఒక నౌకను నిలిపివేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా స్పందించకపోవడంతోనే దాడి చేసినట్లు తెలిపింది. ఇక గాంబియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకకు 20కి పైగా హెచ్చరికలు పంపినట్లు అమెరికా పేర్కొంది. అయినప్పటికీ సిబ్బంది స్పందించకపోవడంతో అమెరికా యుద్ధ విమానం నుంచి హెల్-5 క్షిపణి ప్రయోగించి నౌక ఇంజిన్ రూమ్ ను ధ్వంసం చేసినట్టుగా వివరించింది. ఇక ఈ దాడితో నౌక ముందుకు కదలలేదని స్థితిలో నిలిచిపోయింది. ఇక ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఆ దేశంపై అమెరికా కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని కొనసాగిస్తుంది. ఈ దిగ్బంధనాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిన నౌకల్లో ఇది 5వదని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 116 నౌకలను దారి మళ్లించినట్లుగా సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో పేర్కొంది.